హలో ఫ్రెండ్స్, టుడే మనం ఉల్లికాడల కర్రీ ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం కావాల్సిన పదార్థాలు: ఉల్లికాడలు, ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడ ముక్కలు వేసుకొని 5 మినిట్స్ పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత అందులో మరొక 2 కప్పుల నీళ్ళు యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ పాటు మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. చివరగా అందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా కూరంతా దగ్గర పడిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. చూసారు కదా, ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.